ఓం శాంతి. శివ పరమాత్మ మహావాక్యాలు. బాబా అంటున్నారు, ఏకాగ్రత శక్తి ద్వారా సర్వప్రాప్తులు లభిస్తాయి అని. అంటే ఒకే నమ్మకం, ఒకే సంకల్పం, ఒకే బలం, ఒక్క బాబాలోనే సంలగ్నత కలిగి ఉండడం అన్నమాట. ఎప్పుడైతే ఈ విధంగా ఉంటామో ఏదైనా సాధించవచ్చు అంటున్నారు బాబా. మరి వాక్యం గురించి ఏం చెప్తారో మహావాక్యాలు ఇంకా మనం తెలుసుకుందామా? ఏకాగ్రత యొక్క స్వాభ్యాసి స్వరాజ్యాధికారి శ్రేష్టాత్మలతో బాబ్దాదా మాట్లాడుతున్నారు. ఈరోజు అందరూ బాబాను కలుసుకోవాలని ఒకే శుద్ధ సంకల్పంలో స్థితిలై ఉన్నారు కదా. ఒకే సమయం, ఒకే సంకల్పం అని ఏకాగ్రత శక్తి అతి శ్రేష్టమైనది. అంటే ఒకే సమయంలో ఒకే సంకల్పం అందరూ చేస్తే ఆ శక్తి ఎంతో శ్రేష్టమైనది అంటున్నారు. సంఘటన యొక్క ఒకే సంకల్పం ఏకాగ్రత శక్తి ఏది కావాలంటే అది చేయగలదు. ఈ ప్రపంచాన్నే పరివర్తన చేయగలదు సంఘటన శక్తి ఒకే సంకల్పంలో ఒకే సమయంలో ఉంటే. ఎక్కడ ఏకాగ్రత శక్తి ఉంటుందో అక్కడ సర్వశక్తులు వెంట ఉంటాయి. అందువలన ఏకాగ్రత శక్తియే సహజ సఫలతకి తాళం చెవి. ఒక్క శ్రేష్టాత్మ యొక్క ఏకాగ్రత శక్తి కూడా అద్భుతం చేసి చూపించగలదు. కానీ అనేక శ్రేష్టాత్మల యొక్క ఏకాగ్రత శక్తి సంఘటన రూపంలో ఉంటే అద్భుతం చేయలేదా? బాబా అడుగుతున్నారు. ఎక్కడ ఏకాగ్రత ఉంటుందో అక్కడ శ్రేష్టత మరి స్పష్టత స్వతహాగానే ఉంటుంది. ఏదైనా కొత్త ఆవిష్కరణ కోసం కూడా ఏకాగ్రత అవసరం. లౌకిక ఆవిష్కరణ అయినా కానీ, ఆధ్యాత్మిక ఆవిష్కరణ అయినా కానీ ఏకాగ్రత అంటే ఒకే సంకల్పంలో స్థితిలవటం, ఒకే సమలగ్నతలో నిమగ్నమై ఉండాలి. ఏకాగ్రత అనేది అనేక వైపులకి భ్రమించడం నుండి సహజంగానే విడిపిస్తుంది. ఎంత సమయం ఏకాగ్రత స్థితిలో స్థితిలవుతారో అంతగా దేహం మరియు దైహిక ప్రపంచాన్ని సహజంగా మర్చిపోగలరు. ఎందుకంటే ఆ సమయంలో దేనిలో లీనమైపోతామో అదే ప్రపంచం. ఇలా ఏకాగ్రత శక్తి యొక్క అనుభవీలైనా బాబా అడుగుతున్నారు. ఏకాగ్రత శక్తి ద్వారా ఏ ఆత్మ యొక్క సందేశాన్ని ఆ ఆత్మ వరకు చేర్చగలరు, ఏ ఆత్మనైనా ఆకర్షించగలరు, ఏ ఆత్మ యొక్క ధ్వనినైనా గ్రహించగలరు, దూరంగా ఉండి ఏ ఆత్మకైనా సహయోగాన్ని ఇవ్వగలరు. ఆ ఏకాగ్రత గురించి తెలుసు కదా. ఒక్క బాబా తప్ప ఇంకేమి సంకల్పం ఉండకూడదు. ఒకే బాబాలో మొత్తం ప్రపంచం యొక్క సర్వ ప్రాప్తుల అనుభవం చేసుకోవాలి అని బాబా అంటున్నారు. అలాగే సంకల్పాలు పెడుతున్నాం కదా, సమర్థ సంకల్పాలు ఖజానా అని పెడుతున్నాం కదా. అది చేయడం వలన వ్యర్థం సమర్థంగా మారుతుంది, శక్తిశాలిగా తయారవుతారు, ఆరోగ్యంగా ఉంటారు, స్థితి కూడా పెరుగుతుంది. అంటే అంత పవర్ఫుల్ సంకల్పాలు బాబా మనకిచ్చారు. ఆ సంకల్పాలు అవ్యక్తి మురళిలోనివే, బాబా చెప్పినవే. కాబట్టి ఈ సంకల్పాలు ఎక్కడవో అని చేయడం మానేవద్దు. అందరూ చేసి మీ యొక్క అమూల్యమైన సమయాన్ని వినియోగించుకొని ఆ సంకల్పం ద్వారా బాబాకి మనకి మంచి రిలేషను ఏర్పడుతుంది, మంచి సంబంధం ఏర్పడుతుంది. ఆ అనుభవమే వేరుగా ఉంటుంది ఆ సంకల్పాల ద్వారా. ఆ సంకల్పాలు అసలు మనసు బుద్ధి ద్వారా చదువుతుంటేనే తన్మయం అయిపోవాలి. అంతలాగా అనుభవం అవుతున్నాయి ఆ సంకల్పాలు. మేము అనుభవం చేసుకొని పెడుతున్నాం. కాబట్టి మీరు కూడా అనుభవం చేసుకోవాలని, అనుభవీలుగా తయారవ్వాలని, ఇంకా సంకల్పాలు అందరికీ పంచాలని, మీ భాగ్యాన్ని ఇంకా జమ చేసుకోవాలని
నా యొక్క శుభభావన. హ్మ్. ఓం శాంతి.